వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మనం చాలా కేసెస్, హైకోర్టు కేసెస్ చాలా ఫాలో అవుతుంటాము, ఇతర రాష్ట్రాల హైకోర్ట్స్ కూడా. అయితే ఈ మధ్య రీసెంట్గా కల్కట్టా హైకోర్టు ఒక ఆర్డర్ ఇష్టం జరిగింది. దాని గురించి మీరు వివరించగలరా? సార్, డెఫినెట్లీ సార్. యూజువల్లీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ క్రూయల్టీ అనే గ్రౌండ్ మీద డివోర్స్కి ఫైల్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే విపరీతమైన క్రూయల్టీ చూపిస్తున్నారు, నన్ను హెరాస్ చేస్తున్నారు, నేను ఈ రిలేషన్లో ఉండలేను, నాకు విడాకులు కావాలి అని చాలాసార్లు వైఫ్ ఫైల్ చేస్తారు, అటువైపు భర్త కూడా ఫైల్ చేస్తూ ఉండడం జరిగింది. ఈ కేసులో ఏంటి అని అంటే భర్త ఏమని అప్రోచ్ అయ్యారంటే కోర్టుకి, నా భార్య విపరీతంగా గొడవ పడుతుంది, నా వల్ల కాదు, నేను ఇంకా ఈ రిలేషన్లో కొనసాగలేను, ప్లీజ్ నాకు విడాకులు ఇప్పించండి అని. ఓకే. అయితే ఈ కేసుకి సంబంధించి కోర్టు ఏమని కమెంట్ చేసింది అని అంటే, గొడవ అనేది ఒక్కరు ఇనిషియేట్ చేస్తే కాదు, ఇద్దరు మనుషులు కలిస్తేనే గొడవ పడ్డాము, మియర్ గ్రౌండ్స్ ఆఫ్ క్రూయల్టీ మీద మేము మీకు విడాకులు అనేవి గ్రాంట్ చేయలేము అని. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది కూడా ఏంటి అంటే, గొడవ అనేది మీరు అన్నట్టుగా ఇద్దరు పడితేనే గొడవ జరిగేది. అది క్వారల్ అని పెడతాం, క్వారల్ అన్న వర్డ్ వాడటం జరిగింది. వాళ్ళ అడ్వకేట్ బహుశా క్వారల్ అనే వర్డ్ వాడారు. క్వారల్ అనేసరికి అది గొడవ. గొడవ పడితే విడాకులు ఇవ్వాలంటే ఇవాళ అసలు ఏ భార్య భర్త కూడా కలిసి ఉండకూడదు. హైకోర్టు అది కొంచెం అలాగే చెప్తూ జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. నాకు కూడా అదే అనిపిస్తుంది. సో దయచేసి భర్తలు ఎవరైనా డైవర్స్ అప్లై చేసేటప్పుడు మేము గొడవ పడ్డాము కాబట్టి మాకు డివోర్స్ ఇవ్వండి అంటే డివోర్స్లు ఇవ్వరు. మీరు గొడవ పడకుండా మీ భార్య మీతో గొడవ పడితే అప్పుడు క్రూయాలిటీ కింద వేసుకోవచ్చు. కానీ ఇలాంటివి వేసి ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, నేను మా భార్య గొడవ పడ్డాము ఇవాళ అంటే డైవర్స్ ఇవ్వరు. అది హైకోర్టు అదే చెప్తాం జరిగింది. దయచేసి మీరు ఎప్పుడైతే పిటిషన్ వేస్తారో అందులో క్రూయాలిటీ అన్న పదానికి ఏంటి ప్రూఫ్ అన్నది కూడా పెడితే అప్పుడు మీ కేసులో వెయిటేజ్ ఉంటుంది. లేకపోతే ఇలా కేసెస్ డిస్మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు మంచి అడ్వకేట్ని సంప్రదించి క్రూయాలిటీ మీ వైఫ్ ఏదైతే పెట్టారో దాన్ని ప్రూవ్ చేయాలి. అంతే కదండి? అంతే సార్. క్రూయల్టీ అంటే అట్టర్ క్రూయల్టీ అనేది ప్రూవ్ చేయాలి సార్. అంతేగాని మేము గొడవ పడ్డాము, లేకపోతే ఊరికే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, మేము పొద్దున్న లేసి తిట్టుకున్నాము, నాకు అసలు నా ఆలోచన విధానం వేరు, నా భార్య ఆలోచన విధానం వేరు, నేను ఏదో ఆలోచిస్తుంటాను, ఆమె ఏమేదో ఆలోచిస్తాను, అంతే. మరి ఇద్దరు ఇండివిజువల్స్ ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ మధ్య 21st సెంచరీ లేకపోతే లా అవేర్నెస్ రాంగ్గా వెళ్ళి జనాల్లోకి ఎలా అయిపోయిందంటే, కంపాటబిలిటీ ఇష్యూ మా ఇద్దరిలో లేదు, నేను ఒకలాగా ఆలోచిస్తుంటాను, మా వైఫ్ ఒకలాగా ఆలోచిస్తుంటారు, కాబట్టి మాకు డైవర్స్ కావాలి అంటే ఎలా ఇస్తారండి అట్లా డైవర్స్? ఒక భార్య ఒక భర్త అంటే వాళ్ళేదో నార్మల్గా చెప్పినట్టు ఇలా కలిసిపోయి మర్జ్ అయిపోరు. స్టిల్ దే ఆర్ ఇండివిజువల్స్ ఓన్లీ. భార్య ఆలోచన విధానం వేరే ఉంటుంది, భర్త ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఆ గ్రౌండ్స్ మీద డైవర్స్ ఎలా ఇస్తారు? మీరు కలిసి ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి జీవితాంతం. అప్పుడే ఒక ఫ్యామిలీ అన్నది నిలబడుతుంది. లేకపోతే మీ వల్ల పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఎస్ ఆర్ నో? సో అదే కాకుండా ఒకవేళ నిజంగా మీ భార్య చిత్రహింస పెట్టే భార్యలు కూడా ఉంటారు, నేను కాదనట్లేదు. అలాంటి చిత్రహింస పెట్టే భార్యలు ఉంటే దయచేసి క్రూయాలిటీ కింద డైవర్స్ చేయండి. అప్పుడు మీ కేసు నిలబడే ఛాన్సెస్ ఉంటుంది.